తేదీ 8/12/2025 డిసెంబర్లో నేను ఆర్టీఐ చట్టాన్ని గౌరవించి ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్గా తెలంగాణ బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో నాకు కావాల్సినటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాల్సినటువంటి విషయాలపై సమాచార హక్కు చట్టాన్ని యాజ్ పర్ 4(1)B సెక్షన్ 10 ప్రకారంగా గౌరవనీయులైన పౌర సమాచార అధికారి ఏరియా ఆసుపత్రి గారికి ఇవ్వడం జరిగింది. అందుకు వారు స్పందించి తేదీ 17/1/2026 రోజున నాకు దానికి సరైన సమాధానం పంపడం జరిగింది. కానీ ఇందులో వారు ఏమిటి అంటే కేవలం ఇందులో పనిచేసేటువంటి ఎంప్లాయీ పేరు వాళ్ళ డిజిగ్నేషన్ మాత్రమే పంపించారు. యాజ్ పర్ 4(1)B ప్రకారంగా నేను కోరినాను కూడా, కానీ వాళ్ళ యొక్క జీత భత్యములు ఎవరికి ఎంత అనే సందర్భం పంపించలేదు. కానీ 4(1)B యాక్ట్ ప్రకారంగా నేను అడిగిన సమాచారం పూర్తిగా ఇవ్వకున్నాను, మరియు ఆ సెక్షన్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి సమాచారము వాళ్ళ జీత భత్యాలకు సంబంధించి ఇవ్వకున్నాను. నేను దానిపై అప్పీల్కి వెళ్ళాల్సినటువంటి అవకాశం నాకున్నది. కావున నేను ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి పైన ఈ జీత భత్యాల సమాచారం ఇవ్వనందుకు, తద్వారా ఆర్టీఐ చట్టాన్ని వాళ్ళు అగౌరవపరిచిండ్రు అనేటువంటి ఒక కాస్తో నేను రేపు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర కమిషనర్ గారి దగ్గర ఈ ఆసుపత్రి పిఏఓపై నేను అప్పీల్ ఫైల్ చేస్తున్నాను. ఇంత ఆర్టీఐ చట్టం ప్రకారంగా అడిగినా కూడా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై సత్వరమే చర్య తీసుకొని ఆర్టీఐ చట్టాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాను. ఈ ఇచ్చిన సమాచారం ప్రకారంగా నేను ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీ చేయడం జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు సమర్థవంతమైనటువంటి అవకాశాలు అందాలని, సౌకర్యాలు అందాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేసుకుంటూ, నిధులు విడుదల చేసుకుంటూ ఎన్నో రకాల సౌకర్యాలు కల్పిస్తుంటే కూడా అధికారుల నిర్లక్ష్యం వలన ఒక యువ నాయకుని యొక్క ఆదేశాలు, యువ నాయకుని యొక్క ఆలోచనలు ఇక్కడ కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ సమాచారం ఇచ్చినటువంటి వార్తల్లో దాదాపు 15 మంది రోజు గైరాజులవుతున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది, మా సంస్థ దృష్టికి. తద్వారా మరియు ఏరియా హాస్పిటల్లో ఉండాల్సినటువంటి సౌకర్యాల ప్రకారంగా చూసుకున్నా కూడా రేడియాలజీ డిపార్ట్మెంట్లో కూడా రేడియాలజిస్టు ఉండకపోవడం కానీ, మరియు ఎంఆర్ఐ స్కాన్ లాంటి ముఖ్య పరికరాలు కూడా, మరియు డయాలసిస్ కేంద్రం కూడా మూతపడడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టి కూడా రాతపూర్వకంగా తీసుకెళ్తారని చెప్పి హుజురాబాద్ వాసులందరికీ తెలియజేసుకుంటూ అతి తొందరగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసి వీటి సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తానని సవినయంగా తెలుపుతూ, ముఖ్యమంత్రి స్థానంలో అతను ఎన్ని రకాల ప్రజల సేవల కోసం పాటుపడినా కింది స్థాయి సిబ్బంది అధికారులు సహకరించినట్లయితే ఏ విధంగా ప్రభుత్వం బదనామవుతుందో అనేదానికి ఒక హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి పరాకాష్ఠలను చూపించుకోవచ్చు. కావున నేను ఈ లెటర్ను ఆర్టీఐ అప్పీల్ పెట్టుకుంటూ ఇక్కడ సమస్యలన్నీ నేను రాతపూర్వకంగా వైద్య శాఖ మంత్రికి మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న ప్రతి పరికరం, డయాలసిస్ కానీ ఏది కానీ ప్రతి పరికరం కూడా సరైన విధంగా పనిచేసి ప్రతి ఉద్యోగి కూడా హాస్పిటల్లో ఉండే విధంగా చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు సమర్థవంతమైనటువంటి వైద్య సౌకర్యం అందిస్తానని చెప్పి ఈ పత్రిక ముఖంగానే తెలియజేస్తుంది.